ఈ వీడియోలో విపత్తుల యొక్క రకాల గురించి చర్చిద్దాం. అవి ఏమిటంటే మెయిన్గా తుఫాన్లు, భూకంపాలు, భూతాపాలు, సునామీలు, వరదలు, కరువు. మెయిన్గా వీటి గురించి చర్చిద్దాం. తుఫాను. ఈ తుఫాన్నే కొన్ని చోట్ల చక్రవాకాలు అనుకుంటారు, కొన్ని చోట్ల టైఫూన్లు అంటారు, కొన్ని చోట్ల హరికేన్లు అంటారు, కొన్ని చోట్ల సైక్లోన్లు అంటారు. ఇలా ఒక్కొక్క ప్లేస్లో ఒక్కొక్క రకంగా ఈ తుఫాన్లు అయితే పిలవడం జరుగుతుంది. సైక్లోన్ అనేది గ్రీకు పదం. సైక్లోన్ అనేది ఒక గ్రీకు పదం. దీన్ని మొదటిసారిగా హెన్రీ పెడ్డింగ్టన్ అనే అతను ఈ పదాన్ని వాడారు. సైక్లోన్ అనగా తుఫాను అని అర్థం. చక్రవాకం. అల్పపీడనం చుట్టూ వలయాకారంలో పెనుగాలులతో కూడిన అధిక పీడన వ్యవస్థ. దీనినే చక్రవాకం అని కూడా అంటారు. అల్పపీడన ప్రాంతం ఏర్పడినటువంటి ప్లేస్ చుట్టూరా వలయాకారంలో రౌండ్గా పెనుగాలులతో కూడినటువంటి అధిక పీడన వ్యవస్థ. దీనిని చక్రవాకం అని అంటారు. ప్రకృతి లక్షణంగా ఉష్ణమండలాల్లో ఎక్కువగా ఈ టైపు చక్రవాకాలు సంభవిస్తూ ఉంటాయి. భారత భూభాగంలో 8% తుఫాను ప్రభావిత ప్రాంతాలు ఉన్నాయి. వాటిలో మెయిన్గా భారతదేశ పశ్చిమ తీరంలో గుజరాత్, తూర్పు తీరంలో ఒరిస్సా, ఆంధ్రప్రదేశ్, తమిళనాడు ఎక్కువగా ఉన్నాయి. టోటల్ భారత భూభాగంలో 8% తుఫాన్లు సంభవించడానికి ఛాన్సెస్ అయితే ఉన్నాయి. వాటిల్లో పశ్చిమ తీరంలో గుజరాత్, తూర్పు తీరంలో ఒరిస్సా, ఆంధ్రప్రదేశ్, తమిళనాడు రాష్ట్రాలు ఎక్కువగా ఉన్నాయి. మిగతా కొన్ని రాష్ట్రాలు అయితే తక్కువ రావడానికి అయితే ఛాన్స్ ఉంది. బాగా తక్కువగా తుఫాన్లు రావడానికి ఎక్కువ ఛాన్స్ ఉన్నదైతే మాత్రం గుజరాత్ తర్వాత ఒరిస్సా, తర్వాత ఆంధ్రప్రదేశ్, తర్వాత తమిళనాడు రాష్ట్రాలు. దీనిలో ఒరిస్సా ఒకటే పశ్చిమ తీరంలో ఉంది. మిగతా రాష్ట్రాలన్నీ తూర్పు తీరంలో ఉన్నాయి. విధ్వంసం ఆధారంగా తుఫాన్లు 5 రకాలుగా వర్గీకరించారు. వాటిని 5 కేటగిరీల కింద విభజించారు. కేటగిరీ 1లో వచ్చేటటువంటి తుఫాన్కి నష్టం బాగా తక్కువ. వీటిల్లో గాలి వేగం 120 నుంచి 150 కిలోమీటర్లు మాత్రమే ఉంటుంది గంటకి. కేటగిరీ 1 తుఫాను నష్టం తక్కువ, 120 నుంచి 150 కిలోమీటర్ల వేగంతో గాలులు వేస్తాయి. సెకండ్ కేటగిరీలో మధ్యస్థంగా నష్టం ఉంటుంది. నష్టం మరీ ఎక్కువ కాకుండా మరీ తక్కువ కాకుండా ఉంటుంది. గాలి వేగం 150 నుంచి 180 కిలోమీటర్ పర్ అవర్ వేగంతో గాలులు వేస్తాయి. కేటగిరీ నెంబర్ 3లో నష్టం ఎక్కువగా ఉంటుంది. గాలి వేగం 180 to 210 కిలోమీటర్స్ పర్ అవర్, 180 నుంచి 210 కిలోమీటర్లు గంటకి. కేటగిరీ 3లో నష్టం ఎక్కువగా ఉంటుంది. 180 నుంచి 210 కిలోమీటర్స్ పర్ అవర్ స్పీడ్తో గాలులు అయితే వేస్తాయి. కేటగిరీ 4లో నష్టం బాగా ఎక్కువగా ఉంటుంది. తుఫాను తీవ్రత కూడా చాలా ఎక్కువగా ఉంటుంది. దీనిలో 210 నుంచి 250 కిలోమీటర్ పర్ అవర్ స్పీడ్తో గాలులు వేస్తాయి. 5th కేటగిరీలో అతి తీవ్రంగా ఉంటుంది. 250 కన్నా ఎక్కువ కిలోమీటర్ పర్ అవర్ స్పీడ్తో గాలులు అయితే వేస్తాయి. వీటిని అతి తీవ్ర తుఫాన్లు అని అంటారు. ఈ రకమైన కేటగిరీ 4, 5లో ఉన్న తుఫానుల్ని. ఇవి కేటగిరీ విధ్వంసం ఆధారంగా ఏర్పడినటువంటి తుఫాన్లు. కేటగిరీ 1లో నష్టం తక్కువగా ఉంటుంది. కేటగిరీ 2లో నష్టం మధ్యస్థంగా ఉంటుంది, మీడియంగా. కేటగిరీ 3లో నష్టం ఎక్కువగా ఉంటుంది. కేటగిరీ 4లో నష్టం బాగా ఎక్కువగా ఉంటుంది. కేటగిరీ 5లో నష్టం అతి తీవ్రంగా ఉంటుంది. గాలి వేగాన్ని కిలోమీటర్ పర్ అవర్ కాకుండా నాట్స్లో కొలుస్తారు. KNOT నాట్ అంటే 1.852 కిలోమీటర్ పర్ అవర్. నాట్ అంటే ఇంచుమించుగా 1.8 కిలోమీటర్ పర్ అవర్ స్పీడ్. నాట్కి సింబల్ వచ్చి KN కానీ KT కానీ, KN KT ఈ రెండింటిని కూడా నాట్కి సింబల్ కింద వాడతారు. నాట్స్.
గాలి వేగాన్ని నాట్స్లో కొలుస్తారు. అంతర్జాతీయంగా ఈ నాట్స్లో గాలి వేగాన్ని అయితే కొలవడం జరుగుతుంది. నాట్ అంటే ఇంచుమించుగా 1.8 km/h. వీటి యొక్క సింబల్స్ KN లేకపోతే K2. అంతర్జాతీయంగా గాలి వీచేటటువంటి వేగంతో తుఫానుల్ని 7 రకాలుగా వర్గీకరించడం అయితే జరిగింది. మొదటిది అల్పపీడనం. అల్పపీడనం అంటే సింపుల్గా చెప్పాలంటే 17 knots కన్నా తక్కువ వేగంతో గాలులు వీస్తే దానిని అల్పపీడనం అంటారు. 17 knots అంటే సింపుల్గా కిలోమీటర్స్లోకి మార్చినప్పుడు 32 km/h. అల్పపీడనం 17 knots కన్నా తక్కువ. సెకండ్ వన్ డిప్రెషన్, వాయుగుండం. 17 నుంచి 27 knots మధ్యలో గాలివేగం ఉంటుంది. డీప్ డిప్రెషన్, దీన్నే తీవ్ర వాయుగుండం అని కూడా అంటారు. 27 నుంచి 37 knots వేగంతో గాలులు వేస్తాయి. సింపుల్గా చెప్పాలంటే 51 నుంచి 59 km/h స్పీడ్తో గాలులు వేస్తాయి. ఫోర్త్ వన్ చిన్న తుఫాను, స్మాల్ సైక్లోన్ లేకపోతే సైక్లోన్ అని దీన్ని అంటారు. చిన్న తుఫాను 37 నుంచి 47 knots వేగంతో గాలులు వేస్తాయి. సింపుల్గా చెప్పాలంటే 60 నుంచి 90 km/h స్పీడ్తో గాలులు వేస్తాయి. ఫిఫ్త్ వన్ తీవ్ర తుఫాను 47 నుంచి 63 knots వేగంతో గాలులు వేస్తాయి. అతి తీవ్ర తుఫాను 69 నుంచి 119 knots వేగంతో గాలులు వేస్తాయి. సూపర్ సైక్లోన్ 120 కన్నా ఎక్కువ knots వేగంతో గాలులు వేస్తాయి. దీనిలో మెయిన్గా సూపర్ సైక్లోన్ గురించి కొన్ని ఎగ్జామ్స్లు అయితే అడగడం జరిగింది. అంతర్జాతీయంగా గాలి వీచే వేగంతో తుఫాన్లు కొలిసే పద్ధతిలో ఫస్ట్ వన్ అల్పపీడనం, సెకండ్ వన్ డిప్రెషన్ వాయుగుండం, థర్డ్ వన్ డీప్ డిప్రెషన్ వాయుగుండం, ఫోర్త్ వన్ చిన్న సైక్లోను, ఫోర్త్ వన్ చిన్న సైక్లోను, దీన్నే సైక్లోన్ అని కూడా అంటారు. ఫిఫ్త్ వన్ తీవ్ర తుఫాను, సిక్స్త్ వన్ అతి తీవ్ర తుఫాను, సెవెంత్ వన్ సూపర్ సైక్లోన్. సూపర్ సైక్లోన్కి వచ్చేటప్పటికి 120+ knots వేగంతో గాలులు వేస్తాయి. km/h స్పీడ్తో చెప్పాలంటే 231 km/h కన్నా ఎక్కువ వేగంతో గాలులు అయితే వేస్తాయి. సూపర్ సైక్లోన్ తీవ్ర తుఫాన్ దగ్గర నుంచి అతి తీవ్ర తుఫాను, సూపర్ సైక్లోన్, వీటిలో విధ్వంసం ఒకదాని తర్వాత ఒకటి బాగా ఎక్కువగా అయితే ఉండడం జరుగుతుంది. సూపర్ సైక్లోన్ అయితే నష్టం అంచనా వేయడానికి కూడా కష్టంగా ఉంటుంది. తుఫాన్లకి పేర్లు పెట్టే పద్ధతి. తుఫాన్లకి పేరు పెట్టే పద్ధతిని స్టార్టింగ్లో అమెరికా మొదలుపెట్టింది. అమెరికాలోని నేషనల్ హరికేన్ సెంటర్ దీనిని తుఫాన్లకి పేర్లు పెట్టే విధానాన్ని మొదలుపెట్టింది. అమెరికాలోని నేషనల్ హరికేన్ సెంటర్. ప్రజెంట్ అయితే సముద్రాలకి ఆ ప్లేస్లో ఏర్పడే తుఫాన్లకి దగ్గరగా ఉన్నటువంటి దేశాలు తుఫాన్లకి పేర్లు పెడుతున్నాయి. ప్రజెంట్ మొన్న వచ్చిన గులాబ్ తుఫాన్కి పాకిస్తాన్ అయితే పేరు పెట్టడం జరిగింది. హిందూ మహాసముద్రంలో వచ్చేటటువంటి తుఫాన్లకి 2004 సునామీ తర్వాత నుంచి కూడా మన వాళ్ళు పేర్లు పెడుతున్నారు. హిందూ మహాసముద్రంలో దగ్గరలో ఉన్నటువంటి దేశాలు 2004 నుంచి తుఫాన్లకి పేర్లు పెడుతున్నాయి. మన భారతదేశంలో ఈ తుఫాన్లకు వచ్చి ఈ పేర్లని వాతావరణ శాఖ పెడుతుంది. ఈ పేర్లన్నీ ఇంగ్లీష్ లాంగ్వేజ్లోనే ఉండవలసిన అవసరం అయితే ఉంటుంది. ఏ దేశం పేరు పెట్టినా ఆ దేశం ఇంగ్లీష్లోనే పేరు పెట్టవలసిన అవసరం అయితే ఉంది. అంతర్జాతీయంగా అందరికీ తెలియడం కోసం కేవలం ఇంగ్లీష్లోనే పేర్లు పెడుతున్నారు. భారతదేశంలో కూడా ఈ పేరుని వాతావరణ శాఖ మాత్రమే పెడుతోంది. తుఫానుల్ని డేట్ లైన్కి పశ్చిమంలో టైఫూన్లు అంటారు. డేట్ లైన్కి తూర్పున హరికేన్లు అంటారు. డేట్ లైన్ అంటే మనకి రేఖాంశాలు 0 డిగ్రీల రేఖాంశం ఆఫ్రికా నుంచి పోతుంది. ఫస్ట్ రేఖాంశం ఒక రేఖాంశం నుంచి ఇంకో రేఖాంశానికి 4 నిమిషాలు టైం ఉంటుంది. ఈ 4 నిమిషాలని ఇది కాకుండా 180 degrees రేఖాంశంని డేట్ లైన్ అంటారు. ఈ డేట్ లైన్ పసిఫిక్ మహాసముద్రం గుండా పోతుంది. 0 degrees రేఖాంశం ఆఫ్రికా నుంచి పోతుంది. 180 degrees రేఖాంశం పసిఫిక్ మహాసముద్రం గుండా పోతుంది. దీనినే ప్రజెంట్ డేట్ లైన్ కింద భావిస్తున్నారు
దీని నుంచే ఇంటర్నేషనల్ టైమింగ్స్ కూడా సెట్ చేయడం అయితే జరుగుతుంది. డేట్ లైన్కి పశ్చిమంలో ఇలాగా తీసుకున్నప్పుడు భూమిని రౌండ్గా దీంట్లో మధ్యలో 180 డిగ్రీస్ తీసుకున్నప్పుడు దీంట్లో వెస్ట్ సైడ్ ఉన్న ప్లేస్ని పశ్చిమంలో టైఫూన్లో అంటారు. తూర్పు సైడ్న ఈస్ట్ ఫేసింగ్లో ఉన్నదాన్ని హరికేన్లో అంటారు. అక్కడ వచ్చే తుఫానుల్ని. ఆస్ట్రేలియాలో వచ్చేటటువంటి తుఫానుల్ని విల్లీ విల్లీ అంటారు. దక్షిణ అమెరికాలో వచ్చేటటువంటి తుఫానుల్ని టోర్నడోలు అంటారు. అంటార్కిటిక్ ఖండంలో వచ్చేటటువంటి తుఫానుల్ని కెటబాలిక్ తుఫాన్లు అంటారు. కెటబాలిక్ అంటారు. ఉత్తర హిందూ మహాసముద్రంలో వచ్చేటటువంటి తుఫానుల్ని చక్రవాతాలు అంటారు. ఆగ్నేయ, హిందూ, నైరుతి, పసిఫిక్ సముద్రంలో వచ్చేటటువంటి తుఫానుల్ని ఉష్ణమండల చక్రవాతాలు అని అంటారు. ఈ రకంగా ఈ తుఫాన్లకున్న వివిధ రకాలైన పేర్లను అయితే మనం గుర్తుంచుకోవాల్సిన అవసరం అయితే మెయిన్గా ఉంటుంది. డేట్ లైన్కి పశ్చిమంలో టైఫూన్లు అంటారు. డేట్ లైన్కి తూర్పున హరికేన్లు అంటారు. ఆస్ట్రేలియాలో విల్లీ విల్లీ అని పిలుస్తారు. దక్షిణ అమెరికాలో టోర్నడోలు అని పిలుస్తారు. అంటార్కిటిక్ ఖండంలో కెటబాలిక్ అంటారు. ఉత్తర హిందూ మహాసముద్రంలో చక్రవాతాలు అంటారు. ఆగ్నేయ హిందూ, నైరుతి మరియు పసిఫిక్ మహాసముద్రంలో ఆగ్నేయ హిందూ మహాసముద్రం, నైరుతిలో ఉన్న పసిఫిక్ మహాసముద్రంలో వీటిని ఉష్ణమండల చక్రవాతాలు అని పిలుస్తారు. భారతదేశంలో తుఫాన్ నిర్వహణ. దీనిలో మెయిన్గా జాతీయ చక్రవాత ముప్పు ఉపశమన ప్రాజెక్ట్ని హోంమంత్రిత్వ శాఖ ప్రారంభించింది. జాతీయ చక్రవాత ముప్పు ఉపశమన ప్రాజెక్ట్ని 2006లో దీన్ని ఎన్డీఎంకు బదిలీ చేయడం జరిగింది. హోంమంత్రిత్వ శాఖ ప్రారంభించి 2006లో ఎండిఎంకు బదిలీ చేయడం జరిగింది. తుఫాను ప్రభావిత ప్రాంతాలులో మెయిన్గా 2 తరగతుల కింద ఉన్నాయి. మొదటి తరగతిలో ఆంధ్రప్రదేశ్, ఒరిస్సా, తమిళనాడు, పశ్చిమ బెంగాల్, గుజరాత్. ఇవి మనం తుఫాన్లు ఎక్కువగా వచ్చేటటువంటి ప్లేసెస్ అని చెప్పి డిస్కస్ చేయడం జరిగింది. ఆంధ్రప్రదేశ్, ఒరిస్సా, తమిళనాడు, పశ్చిమ బెంగాల్, గుజరాత్. రెండవ తరగతిలో తుఫాన్లు కొంతవరకు తక్కువగా రావడానికి ఛాన్స్ ఉన్న ప్లేసెస్ గోవా, కర్ణాటక, కేరళ, డయ్యూడామన్, పాండిచ్చేరి, లక్షద్వీప్, అండమాన్ నికోబార్ దీవులు. వీటిల్లో ఈ రెండవ తరగతిలో తుఫాన్లు తక్కువగా వస్తాయి. సేమ్ టైం తుఫాన్లు వచ్చినా పెద్దగా నష్టం ఉండని ప్లేసెస్. తుఫాన్లు ఎక్కువగా వచ్చి ఎక్కువ నష్టం ఉండే ప్లేసుల్లో మొదటి తరగతిలో పెట్టడం జరిగింది. అవి ఆంధ్రప్రదేశ్, ఒరిస్సా, తమిళనాడు, పశ్చిమ బెంగాల్, గుజరాత్. వీటిలోంచి కూడా మనం అడగడానికి అయితే ఛాన్స్ ఉంది. సమీకృత తీర ప్రాంత మండల నిర్వహణ ప్రాజెక్ట్. ఇది సెకండ్ ప్రాజెక్ట్. ఫస్ట్ ప్రాజెక్ట్లో జాతీయ చక్రవాత ముప్పు ఉపశమన ప్రాజెక్ట్. దీన్ని 2006లో ఎన్డీఎంకు బదిలీ చేశారు. ఇది యాక్చువల్గా హోంమంత్రిత్వ శాఖ ప్రారంభించింది. ఇది వీళ్ళు ఏం చేశారంటే తుఫాను ప్రభావిత ప్రాంతాలను 2 తరగతుల కింద విభజించారు. వాటి యొక్క కొన్ని ఉపశమన చర్యలు కూడా ప్రజెంట్ ఎన్డీఎం దీన్ని చేపడుతోంది. సెకండ్ వన్ సమీకృత తీర ప్రాంత మండల నిర్వహణ ప్రాజెక్ట్. భారత పర్యావరణ అటవీ మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో ప్రజెంట్ ఈ ప్రాజెక్ట్ అయితే నడుస్తోంది. సమీకృత తీర ప్రాంత మండల నిర్వహణ ప్రాజెక్ట్. ఎన్డీసీఐ నేషనల్ డిజాస్టర్ కమ్యూనికేషన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్. వీళ్ళు మెయిన్గా ఈ సమీకృత తీర ప్రాంత మండల నిర్వహణ ప్రాజెక్టులో ఇది ఎన్డీసీఐ చేతుల మీదుగా ప్రజెంట్ భారత పర్యావరణ అటవీ మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో ప్రజెంట్ ఉంది. వీళ్ళు జాతీయ స్థాయి, రాష్ట్ర స్థాయి, జిల్లా స్థాయిల్లో నిర్వహణ సంస్థలు ఏర్పాటు చేసి వీటి మధ్య సమాచార మార్పిడికి వీళ్ళ కోసం రకరకాల కార్యక్రమాలు అవి చేపట్టడం జరుగుతుంది. కమ్యూనికేషన్ చైన్స్ ద్వారా వీళ్ళు తుఫాను నిర్వహణ చర్యలు అయితే చేపడుతున్నారు. భారత వాతావరణ శాఖ తుఫాను గురించి అంచనా కోసం ప్రధాన కార్యాలయాన్ని ఢిల్లీలో అయితే ఏర్పాటు చేయడం జరిగింది. దీనిలో భాగంగా సమీకృత తీర ప్రాంత మండల నిర్వహణ ప్రాజెక్టులో భాగంగా వాతావరణ శాఖ తుఫాను గురించి అంచనా కోసం ప్రధాన కార్యాలయాన్ని న్యూఢిల్లీలో ఏర్పాటు చేయడం జరిగింది. వీటి యొక్క కార్యాలయాలు ప్రజెంట్ అయితే విశాఖపట్నంలో కూడా ఏర్పాటు చేయడం జరిగింది.
మెయిన్ ప్రధాన కేంద్రాలయం న్యూఢిల్లీలో ఉంది. ప్రజెంట్ ఇంకొక కార్యాలయం మనకి రీసెంట్గా విశాఖపట్నంలో కూడా ఏర్పాటు చేశారు. ఇండియన్ నేషనల్ సెంటర్ ఫర్ ఓషియన్ అండ్ ఇన్ఫర్మేషన్ సర్వీస్ సెంటర్, దీన్ని హైదరాబాద్లో ఏర్పాటు చేయడం అయితే జరిగింది. ఇండియన్ నేషనల్ సెంటర్ ఫర్ ఓషియన్ అండ్ ఇన్ఫర్మేషన్ సర్వీస్ సెంటర్, దీన్ని హైదరాబాద్లో ఏర్పాటు చేయడం జరిగింది. ఇప్పటిదాకా ప్రపంచంలో వచ్చినటువంటి పెద్ద పెద్ద తుఫాన్లు. బోలా తుఫాను, ఇది 1970లో బంగ్లాదేశ్లో వచ్చింది. వీటిలో మెయిన్గా మన దేశానికి సంబంధించినటువంటి తుఫాన్లను అయితే మనం గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం అయితే ఉంటుంది. నైనా తుఫాను 1975లో చైనాలో వచ్చింది. కత్రినా తుఫాను 2005 ఆగస్టులో అమెరికాలో అయితే వచ్చింది. సిడార్ తుఫాను 2007 నవంబర్ బంగ్లాదేశ్లో వచ్చింది. హుదూద్ తుఫాను 2014 ఆంధ్రప్రదేశ్లోని విశాఖపట్నంలో దీని ఎఫెక్ట్ అయితే గట్టిగా ఉంది. కొమైన్ తుఫాను 2015లో బంగ్లాదేశ్ భారతదేశంలో కలిపి కొమైన్ తుఫాను వచ్చింది. రోను తుఫాను భారత్ బంగ్లాలో 2016లో వచ్చింది. వార్ధా తుఫాను, వార్ధా అంటే ఎర్ర గులాబీ అని అర్థం. ఈ వార్ధా తుఫాను 2016లో చెన్నై, కర్ణాటక, గోవా, ఆంధ్రప్రదేశ్లో వచ్చింది. ఈ రకంగా భారతదేశంలో పెద్ద పెద్ద తుఫాన్లు అయితే రావడం జరిగింది. వీటి గురించి అయితే పెద్దగా అడగకపోవచ్చు, కానీ హుదూద్ తుఫాను, వార్ధా ఇలాంటి మన దేశానికి సంబంధించిన తుఫాన్లు అయితే మనం కొంచెం బేసిక్ డేటా అయితే గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం అయితే ఉంది. రీసెంట్గా ఈ నెలలోనే వచ్చేటటువంటి 2021 సెప్టెంబర్ నెలలో వచ్చినటువంటి గులాబ్ తుఫాన్ కూడా మనం గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం అయితే ఉంటుంది. రీసెంట్గా లాస్ట్ 2 డేస్ బ్యాక్. మన ఆంధ్రప్రదేశ్ విషయానికి వచ్చేటప్పటికి ఈ రకంగా అయితే తుఫాన్లు రావడం జరిగింది. 2010లో లైలా, జల్ తుఫాన్లు, 2011లో థానే, 2012లో నీలం తుఫాను, 2014లో హుదూద్ తుఫాను, 2016లోనే క్వాంట్, వార్ధా తుఫాన్లు, 2015లో కయాత్ తుఫాను, 2018లో పెథాయ్ తుఫాను, 2018లో తిత్లీ, 2019లో ఫోరి. ఈ రకంగా ఆంధ్రప్రదేశ్లో కొంచెం పెద్ద తుఫాన్లు అయితే రావడం జరిగింది. తుఫాన్ల గురించి అయితే మ్యాక్సిమం సంవత్సరాలు అయితే గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉండదు, కానీ ఈ తుఫాన్లు మనకు వచ్చాయి అని జస్ట్ బేసిక్ ఐడియా అయితే ఉండవలసిన అవసరం అయితే ఉంది. తుఫాను హెచ్చరిక చర్యలు దశలు, దీనిలో మొత్తం 4 దశలు ఉంటాయి. తుఫాను హెచ్చరిక చర్యలు దశలు 4 దశలు. మొదటి దశలో తుఫాను ఏర్పడే స్థితిని అంచనా వేస్తారు. తుఫాను ఏర్పడుతుంది అనేటటువంటి ఒక బేసిక్ ఐడియాకి వాళ్ళు వస్తారు. సెకండ్ దశలో సైక్లోన్ అలర్ట్ ఇస్తారు. తీరం నుంచి ప్రతికూల గాలులు వీసినప్పుడు సైక్లోన్ అలర్ట్ అయితే ఇవ్వడం జరుగుతుంది. 48 గంటల ముందు నుంచి కూడా తుఫాను ఏర్పడుతుంది అన్న అంచనాకు వచ్చినటువంటి 48 గంటల ముందు నుంచి కూడా రెండవ దశలో సైక్లోన్ అలర్ట్ ఇవ్వడం జరుగుతుంది. మూడవ దశలో తుఫాన్ 24 గంటల్లో తీరం దాటుతుంది అన్నప్పుడు మూడో దశ సైక్లోన్ అలర్ట్ అయితే ఇస్తారు. నాలుగో దశ 12 గంటల్లో తీరం దాటుతుంది అన్నప్పటి నుంచి కూడా నాలుగో దశలో సైక్లోన్ అలర్ట్ ఇస్తారు. ఈ రకంగా తుఫాన్లో మెయిన్గా 4 దశలు ఉంటాయి. మొదటి దశ ఏర్పడడానికి ముందర ఒక అంచనా నుంచి ఇస్తారు. రెండవ దశ తీరం నుంచి వీళ్ళు ఫిక్స్ అయిన ప్లేస్లో అక్కడి నుంచి ప్రతికూల పవనాలు వీస్తున్నప్పుడు 48 గంటల ముందర ఏర్పడుతుంది అన్నప్పుడు ఇస్తారు. మూడవ దశ తుఫాను ఏర్పడిన తర్వాత 24 గంటల్లో తీరం దాటుతుంది అన్నప్పుడు ఇస్తారు. నాలుగవ దశ తుఫాను 12 గంటల్లో తీరం దాటుతుంది అన్నప్పుడు చివరి వరకు కూడా వీళ్ళు 4వ దశ సైక్లోన్ అలర్ట్ అయితే ఇవ్వడం జరుగుతుంది. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ.